నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. కొనాలంటే భయం, అమ్మాలంటే ఆంక్షలు, రిజిస్ట్రేషన్ చేయాలంటే సందేహాలు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి. 22A భూ యజమానులకు భూతంలా మారింది. నిషేధిత జాబితాలో ఏ భూమి ఉందో, రేపు తమ ఆస్తి ఏమవుతుందో, కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సమస్యలు వస్తాయో లేదోనన్న అనుమానాలు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇళ్ళు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తున్న దుస్థితి దాపురించింది. లక్షలు పెట్టి కొన్న ఆస్తి రేపు 22Aలోకి వెళితే పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ అయినా భవిష్యత్తులో వివాదం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అనుమతులు, పత్రాలు అన్నీ ఉన్నా నిషేధిత జాబితా భయం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతున్నారు. అంతే, ఇంకేముంది? క్రయ విక్రయాలకు బ్రేక్ పడింది. మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి 22A వివాదం మరింత భారంగా మారుతుందా? భూమి అమ్మలేని యజమాని, కొనడానికి భయపడుతున్న కొనుగోలుదారుడు, లావాదేవీలు లేక ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం, మూడు వైపులా ప్రభావం పడితే దాని నుంచి బయటపడడం ఎలా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. రియల్ ఎస్టేట్ రంగం నమ్మకంపై నడిచే వ్యాపారం. ఆ నమ్మకానికే అనిశ్చితి ఏర్పడితే కొనుగోలుదారుడు సహజంగానే ఆగిపోతాడు. ఇప్పుడు ఎందుకు కొనాలి, కొంతకాలం వేచి చూద్దాం అని ఆలోచిస్తాడు. ఇది ఇలాగే కొనసాగితే రియల్ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. కొనుగోలు తగ్గితే అమ్మకాలు పడిపోతాయి. అమ్మకాలు పడిపోతే రిజిస్ట్రేషన్లు తగ్గుతాయి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. తెలంగాణలో 22A భయం, రియల్ ఎస్టేట్ కు శాపం. కొనాలంటే భయం, అమ్మాలంటే ఆంక్షలు. భూ యజమానులకు భూతంలా మారిన 22A. 1,00,000 అనుమానాలతో రియల్ మార్కెట్ అతలాకుతలం. కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్న దుస్థితి. లక్షలు పెట్టి కొన్న ఆస్తి 22Aలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ అయినా వివాదం వస్తే ఎవరిది బాధ్యత? క్రయ విక్రయాలకు బ్రేక్, రియల్ మార్కెట్ బ్రేక్ డౌన్. ఇప్పటికే కుదేలైన రియల్ రంగానికి ఇది మరింత భారం. ఆస్తిపై అనుమానం పెరిగితే మార్కెట్కు మరణఘంటికలు తప్పవా? ప్రభుత్వ భూమికి రక్షణ సరే, ప్రైవేట్ ఆస్తికి శిక్ష ఎందుకు? భూమికి భద్రత లేకపోతే పెట్టుబడికి భరోసా ఎక్కడా? రిజిస్ట్రేషన్లు తగ్గితే గండిపడేది ప్రభుత్వ ఖజానే కదా. దెబ్బకు రియల్ ఎస్టేట్ వెలవెల్లాడుతోంది. నిషేధిత జాబితా భయంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయానికి భారీ గండి పడుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే మార్కెట్ మందగమనం, కొనుగోలు శక్తి తగ్గుదల, ప్రభుత్వ విధానాలపై అనిశ్చితి వంటి కారణాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు 22A నిషేధిత జాబితా కొత్త తలనొప్పిగా మారింది. భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల ఆవేదన కూడా ఇదే. ఒక్క 22A సమస్యతోనే ఆస్తి మార్కెట్ మొత్తం అనుమానాల వలయంలో చిక్కుకుపోయింది. దీనివల్ల జరిగే నష్టం మామూలుగా ఉండదు. మామూలుగానైతే భూములు, ఫ్లాట్లు, ఇళ్ల క్రయ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ఆదాయం భారీగా వస్తుంది. కానీ కొనుగోలుదారుడు మార్కెట్కు దూరమైతే, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లావాదేవీలు తగ్గితే దాని ప్రభావం నేరుగా ప్రభుత్వ ఆదాయంపైనే పడుతుంది. ఈ కామన్ సెన్స్ లేకుండా పోయిందా ఈ పాలకులకు? అనేది ప్రజల రక్తం పీడ్చడానికే ఈ యొక్క జీవో వెళ్ళింది బయటికి. ఎందుకు అర్థమైందనంటే, మా ఫ్రెండ్ మదర్కి ఆపరేషన్కి ఒక 30 లక్షలు అవసరం ఉండే. 30 లక్షలు అవసరం ఉండి పాపం తను ఒక ఇల్లు అమ్ముకోవడానికి చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది చూసేసి, బాబు మీది నిషేధిత జాబితాలో ఉంది, మేము చెయ్యలేము, దీన్ని మీరు
కరైన ప్రాపర్ డాక్యుమెంట్స్ చేసుకొని ఎన్ఓసి కావాలి అన్నారు. అదేంటి సార్, మేము మా ఫాదర్ కొన్ని కూడా 35 ఇయర్స్ అవుతుంది, అంతకన్నా ముందు ఓనర్స్ ఒక 20 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ చరిత్ర గల ఈ ఇంట్లో కొత్తగా మీరు జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఇది తగదు సార్, మాకు అవసరం ఉన్నది, మా మదర్కి ఆపరేషన్ కావాలంటే బాబు నేను ఏం చేయలేను, ఇది గవర్నమెంట్ జీవో తీసిన జీవో, మీరు ఒక పని చేయండి ఎంఆర్ఓ దగ్గర పోండి అన్నాడు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే తను ఏమంటాడు, ఆర్డీఓ దగ్గర పోండి, ఆర్డీఓ దగ్గర పోతే జేసీ దగ్గర పోండి, జేసీ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోండి. ఇంత మంది దగ్గర తిరగాల, ఇది మేము తీసుకున్నది అంటే ఇది మాకు శాపమా? అంటే ఇది ప్రజలకు శాపమే కదా, ఎందుకు తిరగాలి, దేనికి తిరగాలి, మా అవసరం ఏముంది? మేము మల్కాజ్గిరి వాస్తవంలో నిన్ను ఒక ఎంపీగా గెలిపించి ఈరోజు సీఎంగా చేసినందుకు మాకు ఇచ్చిన బహుమతి నువ్వు, ఇది 22A జాబితా మాకు ఇచ్చిన బహుమతియా? ఇదేనా నువ్వు చేసింది రేవంత్ రెడ్డి? అంటే ఒకవైపు ఆస్తి యజమాని తన భూమిని విక్రయించలేక ఇబ్బంది పడాలి, మరోవైపు కొనుగోలుదారుడు భయంతో వెనక్కి తగ్గాలి, చివరికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా తగ్గాలా? నిజానికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి అత్యంత ముఖ్యమైనది చట్టపరమైన స్పష్టత, ఆస్తి భద్రత, భవిష్యత్తుపై నమ్మకం. కానీ నిషేధిత జాబితాలపై స్పష్టత లేకపోతే ఏ ఆస్తి ఎప్పుడు వివాదంలో చిక్కుకుంటుందో తెలియని పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు సహజంగానే ఇతర రంగాల వైపు మళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ అసమర్థత చేతగాని సర్కార్ పాలనలో జరుగుతున్న దురాగతమిదే. ప్రభుత్వ భూములు, వివాదాస్పద ఆస్తులు, అక్రమ లావాదేవీలను అడ్డుకోవాలంటే కఠిన చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ చట్టబద్ధమైన పత్రాలు కలిగిన సామాన్యుల ఆస్తులు అనవసరంగా అనుమానాల జాబితాలో చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ సోయే మన పాలకులకు లేదు. నా అవసరాలు తెచ్చా రీసెంట్లీ 3 months బ్యాక్ నుంచి అమ్దామని అంతకుముందు కూడా మార్కెట్ పెట్టాను. ఒక పర్సన్ వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చెప్పారు. ఎందుకు అవ్వట్లేదని నేను వెళ్తే 22A లో ఉంది, నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్టర్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ సర్వే నెంబర్ల ప్రకారం ఉంది. అంటే ఏం చేయాలి సార్, మరి ఏం చేస్తే రిజిస్ట్రేషన్ అవుద్ది అని అంటే ఎన్ఓసి తీసుకురండి అని చెప్పారు. ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకెళ్లి తహసీల్దార్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టాం. అంటే ఆ రకంగా చేస్తూ ఉంటే గానీ ఇన్ని రకాలకు ఒక 1 month నుంచి 1.5 month నుంచి తిరుగుతున్నాను. నా ప్లాట్ అమ్ముకోలేక చాలా నానా అవస్థలు పడితే ఇప్పుడు 22A తీసుకొచ్చి ఏకంగా రిజిస్ట్రేషన్ లో ఆపేసిందండి. మరి కొన్నప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పలేదు? అప్పుడు కొన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అప్పుడు కూడా ఎందుకు చూపించలేదు మాకు? ఇప్పుడు ఎలా వచ్చినాయి? మరి అప్పుడు ఎందుకు ఇవన్నీ తీయలేదు? ఇప్పుడు ఎందుకు తీసి ముందట పెట్టారు? పబ్లిక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? పబ్లిక్ ఒక 100 గజాలు కొనుక్కుంటే ఆ 100 గజాలు ఆపడానికి మీకు ఎలా రైట్స్ ఉంటాయి సార్? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 22A నిషేధిత జాబితాతో రియల్ రంగానికి మరణ శాసనమే రాసింది. భూ యజమానులకు భూతంలా మారిన ఈ 22Aతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బతో భూములు, ఇళ్ల క్రయ విక్రయాలు పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం పాతాళానికి పడిపోయింది. 22A నిషేధిత భూముల భయంతో కొనుగోలుదారులు వెనకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఇప్పుడెందుకు కొనుగోలు చేయడమనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అగ్రిమెంట్లు సైతం రద్దు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన 22A నిషేధిత భూముల నిర్వాకం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నెల మొదటి వారంలో 22,136 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి 216.66 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 22A వివాదం బయటకు రావడంతో రెండో వారంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య 16,268కి పడిపోయింది. ఆదాయం భారీగా తగ్గి 173.85 కోట్ల రూపాయలకు పడిపోయింది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సంఖ్య 12,999కి పడిపోగా ఆదాయం 152.08 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. నిషేధిత జాబితా వివాదం గుబులు రేపుతుండటంతో ప్రజలు కొనుగోలు ఆలోచన చేయటం లేదు. అమ్మకందారులు గడువిచ్చేందుకు హామీలిస్తున్నా వివాదంలో ఉన్న భూములను కొనుగోలు చేయటం లేదు. దీంతో పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం విక్రయించిన ప్లాట్లు, ఫ్లాట్లు ఇప్పుడు రద్దవుతుండటంతో అమ్మకందారులు అల్లాడిపోతున్నారు. రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో కొనుగోలుదారులు డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తుండడం, మరోవైపు అవసరాలు పీకల మీద ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి అయితే మరీ దారుణం. 22A జాబితాతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో వారంతా రోడ్డున పడిపోయారు. దీంతో ఇటు కొనుగోలుదారులు, అటు అమ్మకందారులు, మరోవైపు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కాంగ్రెస్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. నిజంగా ఎంతలో ఎంత తేడా, ఎంతలో ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో తెలంగాణ
దేశంలోనే #1 రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. ఒకప్పుడు పెట్టుబడిదారులకు కేర్ ఆఫ్. ప్రతి చదరపు అడుగు బంగారంగా మారిన నగరంలో ఇప్పుడేం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ రంగంలో దేశానికే స్వర్గధామంగా నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమైంది. 5-6 ఏళ్ల క్రితం వరకు గ్లోబల్ మ్యాప్పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియల్టీ రేవంత్ పాలనలో రెక్కలు విరిగిన పక్షిలా మారింది. తొగ్లక్ నిర్ణయాల పుణ్యమా అని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గల్లంతైంది. ఒకప్పుడు రియల్ కళకళ, ఇప్పుడు వెలవెల. ఒకప్పుడు బుకింగ్స్, ఇప్పుడు అంతా నిశ్శబ్దం. ఒకప్పుడు క్రేన్ల హోరు, ఇప్పుడు కదలని కాంక్రీట్. రేవంత్ నిర్ణయాల దెబ్బకు కుప్పకూలిన రియల్ రంగం. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిన దెబ్బకి రియల్ ఎస్టేట్ రంగం ఐసీయూలో చేరిన పేషెంట్లా తయారైంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేవంత్ పరిపాలనలో దారుణంగా ఆగమవుతోంది. ఒక్క హైదరాబాదే కాదు, రాష్ట్రమంతటా స్థిరాస్తి రంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రేవంత్ సీఎం అయిన తర్వాత 31 నెలలుగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద సందడి లేదు. అసలు ఆ హడావిడే కనిపించకుండా కనుమరుగైంది. కొనుగోలుదారులు లేక రియల్ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిర్మాణ సంస్థల ఆఫీసులు కస్టమర్లు రాక, వచ్చేవాళ్లే లేక కళావిహీనంగా మారిపోయాయి. చేతగాని రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చేవలేని అసమర్థ నిర్ణయాలు రియల్ సెక్టార్ పై ఉరుములేని పిడుగులా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అదేదో కేవలం భూముల వ్యాపారమే కాదు, లక్షల కుటుంబాల జీవనాధారం. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లు పచ్చగా వర్ధిల్లిన రియల్ రంగం రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న అస్పష్టమైన విధాన నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో ఒక రకమైన అనిశ్చితి పెరిగిపోయింది. నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులైతే పూర్తిగా ఆగిపోయాయి. రియల్ రంగంలో స్పష్టమైన మందగమనం కనిపిస్తోంది. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూముల కొనుగోలుదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిలోకి వెళ్లిపోయారు. అనుమతుల ప్రక్రియ, విధాన మార్పులు, మార్కెట్ నమ్మకం వంటి అంశాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల ఏం జరుగుతోంది? బిల్డర్లు, డెవలపర్లు, కాంట్రాక్టర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తోంది. రియల్ మార్కెట్ కు కావలసిన నమ్మకం ఇవ్వడంలో ఏలికలు దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం మారితే పాలసీలు మారొచ్చేమో కానీ పెట్టుబడిదారుడి నమ్మకం మారొద్దన్న సోయిలేని రేవంత్ సర్కార్ కావాలనే రియల్ రంగాన్ని పడకేసింది. జేఎల్ఎల్ నివేదిక హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ తిరోగమనాన్ని సుస్పష్టం చేసింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో జరిగిన ఇళ్ల విక్రయాలపై ఆ సంస్థ నివేదిక ఇచ్చింది. అందులో బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు టాప్ 4లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఇండోర్, లక్నో, కోయంబత్తూర్ ఉన్నాయి. చివరకు ఏపీ కొత్త రాజధాని అమరావతితో కూడా పోటీలోకి వచ్చింది, కానీ తెలంగాణ అందులో లేదు. ఒకప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగర రియల్టీ జాబితాలో లేకుండా పోయింది. ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన హైదరాబాద్ ఇప్పుడు కనీసం రేసులో లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో వినిపిస్తున్న రియల్ ఎస్టేట్ భూమిలో హైదరాబాద్ పేరు ఎక్కడా కనీసం ప్రస్తావనకు రాలేదు. ఇది కాంగ్రెస్ పాలన ఘోర వైఫల్యానికి నిదర్శనంగా జేఎల్ఎల్ నివేదిక అద్దం పట్టింది. అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా తీసుకొచ్చిన హైడ్రా సిటీ రియల్ ఎస్టేట్ రంగానికి మరణ శాసనం రాసింది. చెరువులు, కుంటలు పరిరక్షణ పేరిట సృష్టించిన విధ్వంసం భూముల కొనుగోలుదారుల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఎంతో మంది నిరుపేదల ఇళ్లను కూల్చిన హైడ్రా సిటీ రియాలిటీని కూడా నేలమట్టం చేసింది.
ఈ మాట అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనుమతులున్న ప్రాజెక్టులకు అర్ధరాత్రి నోటీసులు ఇచ్చి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పేరిట ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న విశ్వసనీయతను కోల్పోలేని దెబ్బతీసింది. కొనుగోలు చేసిన ఆస్తులను భద్రత లేకుండా చేసి స్థానికులతో పాటు విదేశీ పెట్టుబడిదారులను ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసింది. జేఎల్ఎల్ నివేదిక కూడా చెప్పింది ఇదే. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దలేని సర్కార్ అనుమతులు ఉన్న నిర్మాణాలపైకి హైడ్రా కత్తిని వేలాడదీసింది. హైదరాబాద్ లో స్థిరాస్తి కొనుగోలు చేయడం కంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడి మేలు అనే స్థితికి దిగజార్చింది. రియల్ ఎస్టేట్ మందగిస్తే కూలీల ఉపాధిపై ప్రభావం చూపడం ఖాయం. చిన్న కాంట్రాక్టర్లపై ఒత్తిడితో పాటు సిమెంట్, స్టీల్, టైల్స్, పెయింట్ వంటి అనుబంధ రంగాలు ఎఫెక్ట్ అవుతాయి. బ్యాంకు రుణాలు తీసుకున్న కొనుగోలుదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణికి వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ రంగం ఆగమైతే పడిపోయేది కేవలం భవనాలు కాదు, భవిష్యత్తుపై నమ్మకం. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ పెట్టుబడిదారుడి విశ్వాసం దెబ్బతింటే దాన్ని తిరిగి నిలబెట్టడం అంత సులభం కాదు. రేవంత్ పాలనలో ఇదే జరుగుతుందని జేఎల్ఎల్ నివేదిక గతంలోనే క్లారిటీగా కుండ బద్దలు కొట్టేసింది. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ పరుగులు. రేవంత్ పాలనలో ఇప్పుడు ఎందుకు నడవలేకపోతోంది? నిర్మాణ రంగానికి బ్రేకులు వేసింది తుగ్లక్ నిర్ణయాలు కావా? అసలు పెట్టుబడిదారుల నమ్మకం ఎందుకు సడలిపోయింది? రియల్ రంగ అభివృద్ధి చక్రం ఎందుకు ఆగిపోయింది? ఇది మార్కెట్ మందగమనమా లేక విధానాల్లో వైఫల్యమా? అది ఏ మార్కెట్ అయినా కావచ్చు. నడిపేది మాటలు కాదు, నమ్మకం. నిర్ణయాలు బలంగా ఉంటే పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. సందేహాలు పెరిగితే పెట్టుబడులు అనుమానం లేకుండా ఆగిపోతాయి. ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పుకునే ఒకానొక కొటేషన్. రియల్ ఎస్టేట్ పడిపోతే ప్రభుత్వ ఆదాయానికి దెబ్బ తగులుతుంది. పాలసీ స్పష్టంగా ఉంటే పెట్టుబడి పరుగులు పెడుతుంది. ఆర్థిక వ్యవస్థకు జ్వరం వస్తే మొదట చెమట పట్టేది నిర్మాణ రంగానికే. జేఎల్ఎల్ నివేదిక ప్రకారం టాప్ 4లో బెంగళూరుంది. ఆ నగరం ఒక్కటే ఎందుకంత వేగంగా దూసుకెళ్తోంది? ఎందుకంటే బెంగళూరు స్టార్టప్ రాజధాని, ఐటీ ఉద్యోగాలకు స్వర్గధామం, విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ విస్తరణకు సువర్ణావకాశంగా ఉన్న ప్రాంతం. ఇవన్నీ అక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నాయి. ఇక ముంబై విషయానికొస్తే అది దేశ ఆర్థిక రాజధాని. పూణే ఐటీ తయారీ రంగాల కలయిక. ఈ నగరాల్లో కొనుగోలు డిమాండ్ పెరుగుతుండగా హైదరాబాద్ నగరంలో ఆ వేగం కనీసం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దపీట వేశాయి కాబట్టి. కానీ అదే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి మరణ శాసనాన్ని రాస్తున్నాయి. 2.5 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన మార్పు ప్రభావం రియల్ రంగం మీద స్పష్టంగా చూపించింది. పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో పాలకులు విఫలమవడంతో పాటు పాలసీ విధానంలో ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు. భూముల విలువలకు పాతరేస్తూ రిజిస్ట్రేషన్లకు బ్రేకులు వేశారు. ఇన్నేళ్లలో కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు ఊసలేదు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హైదరాబాద్ ఒక నగరం మాత్రమే కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్. రియల్ ఎస్టేట్ ఒక రంగం మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాలకు ఉపాధి. అందుకే ఈ మందగమనం ఆందోళనకు కారణమవుతోంది. పెట్టుబడిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకప్పుడు కొనేవాళ్లు క్యూలో ఉండగా ఇప్పుడు అమ్మేవాళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. రియల్ ఎస్టేట్ రంగానికి కాంగ్రెస్ పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారు. నిజంగా ఇది ఎంత దుర్మార్గం! రియల్టీ మ్యాప్లో హైదరాబాద్ మాయమవడం రేవంత్ తుగ్లక్ పాలనకు నిదర్శనం. విశ్వనగరం బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిందని చెప్పడానికి నిలువుటద్దం. జేఎల్ఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి నివేదిక కేవలం అమ్మకాల వరకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్,
ధరలు, రీసేల్ అంశాలను కూడా ప్రస్తావించింది. వీటిలో ఏ ఒక్క రంగంలో కూడా హైదరాబాద్కు స్థానం దక్కలేదు. అసలు దేశంలోని ఏ మెట్రో నగరంలో లేనంతగా స్థిరాస్తి అమ్మకాలు ఒక్క హైదరాబాద్లోనే ఎందుకంతగా పడిపోయాయి? రియల్ రంగాన్ని నాశనం చేసింది రేవంత్ అనాలోచిత నిర్ణయాలు కావా? తొగ్లక్ నిర్ణయాలు రియల్టర్ల పాలిట శరాఘాతంగా మారడం లేదా? 100కి 100 నిజమంటున్నారు రియల్టర్లు. రేవంత్ అడ్డగోలు అహంకార పాలనలో హైదరాబాద్ రియల్ రంగం ఢమాలైంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రోజు రోజుకు పడిపోతూ అధఃపాతాళానికి చేరుకుంది. మార్పు కావాలి అంటూ కోరుకున్న ప్రజలనెత్తిన సర్కార్ పిడుగువేసింది. అనాలోచిత నిర్ణయాలు, విజన్ లేని పరిపాలనతో హైదరాబాద్ ఇమేజ్ ను ఆగం చేసింది. బీఆర్ఎస్ పాలనలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ రంగం ఇప్పుడు బేలగా నేల చూపులు చూస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు బిజినెస్ లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితులను తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. జేఎల్ఎల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 90,000 కొత్త గృహాల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోలిస్తే 13% వృద్ధి నమోదైంది. బెంగళూరు, ఢిల్లీ దూకుడు ప్రదర్శించాయి. కానీ అదే హైదరాబాద్ విషయానికొచ్చేసరికి స్థిరాస్తి రంగం కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో వెనకంజలో నిలిచింది. భాగ్యనగరంలో ఇళ్ల ధరలు 8% మేర పెరిగినా అది కొనుగోలుదారులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ధరల పెరుగుదల 12 నుంచి 20% పైగా ఉన్నా అమ్మకాలు జోరుగానే సాగాయి. ఇలా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే హైదరాబాద్ లో మాత్రం పాలనా వైఫల్యంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వినియోగదారులను రియల్ ఎస్టేట్ రంగానికి దూరం చేస్తున్నాయి. ₹1,00,00,000 దాటిన ప్రీమియం ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా 45 నుంచి 65% వృద్ధిని సాధిస్తున్నాయి. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన వినాశనం పరాకాష్ఠకు చేరడమే ఇందుకు కారణం. ఇక సిటీ రియాలిటీకి హార్ట్ ఆఫ్ ద బిజినెస్ జోన్ గా చెప్పుకునే వెస్ట్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టుల లాంచింగ్ 70% మేర పడిపోయాయి. రియల్ ఎస్టేట్ మందగమనం కేవలం బిల్డర్లకు మాత్రమే పరిమితం కాలేదు. దానిపై ఆధారపడిన 50కి పైగా అనుబంధ రంగాలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. సిమెంట్, స్టీల్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్ రంగాల్లో పనిచేసే లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక సొంతూళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. తుగ్లక్ రేవంత్ పాలనలో రైతన్నలు, నేతలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగాన్ని షేక్ చేసిన రోజులున్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో రియల్ రంగంలోనూ సూసైడ్ చేసుకున్న రియల్టర్లు ఎందరో. గతమెంతో ఘనం, భవిష్యత్తు శూన్యమన్నట్టు తయారైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతో మంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తోంది. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగాన్ని దారుణంగా కోలుకోలేని దెబ్బతీసింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో రేవంత్ రెడ్డి చేజేతులా నాశనం చేస్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలే రియల్ ఎస్టేట్ రంగానికి శాపంగా మారాయన్నది 100కి 100 నిజం. హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరూ ధైర్యం చేసే పరిస్థితుల్లో లేకపోవడం దారుణం. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అత్యంత గడ్డుకాలం నడుస్తోంది. అమ్మకాలు లేక స్థిరాస్తి రంగం వెలవెలబోతోంది. అప్పులు తెచ్చి రియల్ రంగాల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు మిత్తిల భారం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పాలకులు పళ్ళికిరించి నవ్వడం దేనికి సంకేతం? రియల్ ఎస్టేట్
ఎస్టేట్ రంగంపై తనదే పేటెంట్ అని ప్రగల్భాలు చెప్పే సీఎం రేవంత్ వాస్తవాలను మాత్రం గుర్తించడం లేదు. రియల్ రంగం అద్భుతంగా ఉందంటూ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఏనాడో పాతరేశాడు. రియల్ రంగం ఇంతలా డమాలనడానికి రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలే కారణం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పాలిట కాంగ్రెస్ పాలన శనిలా తయారైందన్నది నిజం. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి చెత్త నిర్ణయాలతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ను నాశనం చేయటం దుర్మార్గం. ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, రియల్ ఎస్టేట్ రంగంపై తనదే పేటెంట్ అని ప్రగల్భాలు చెప్పే సీఎం రేవంత్ వాస్తవాలను మాత్రం గుర్తించడం లేదు. రియల్ రంగం అద్భుతంగా ఉందంటూ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఏనాడో పాతరేశాడు. రియల్ రంగం ఇంతలా డమాల్ అనడానికి రేవంత్ సర్కారు మూర్ఖపు నిర్ణయాలే కారణం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పాలిట కాంగ్రెస్ పాలన శనిలా తయారైందన్నది నిజం. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి చెత్త నిర్ణయాలతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను నాశనం చేయడం దుర్మార్గం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.